హాయ్! వెల్కమ్ టు పర్ఫెక్ట్‌లీ డెలీషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ పీతల ఫ్రై. దీనికి కావాల్సిన పదార్థాలు ఇది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దీనికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో 4 స్పూన్ల నూనె వేడి చేశాను. ఇందులో అర స్పూన్ ఆవాలు చిటపటలాడాక ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి దీన్ని ఒకసారి కలుపుకుందాము. పీతల ఫ్రైకి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఇప్పుడు దీనికి ఒక మసాలా తయారు చేసుకుందాము. దీనికి ఒక మిక్సీ జార్‌లో 3 పచ్చిమిర్చి, ఒక పీస్ అల్లము, 15 రెమ్మలు వెల్లుల్లిపాయలు. పీతల ఫ్రైకి అల్లం, వెల్లుల్లి కొద్దిం ఎక్కువగానే పడుతుంది. దీనిలో 3 ఏలకలు, 4 లవంగాలు మరియు ఒక పెద్ద స్పూన్ మిరియాలు, ఒక పీస్ చెక్క, ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఇలా. ఇక్కడ మన వెల్లుల్లిపాయలు గూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇక్కడ గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి పచ్చి వాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇందులో నేనిక్కడ ఒక పెద్ద టమోటా ముక్కలు గూడా కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఇది ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ కడిగి శుభ్రం చేసుకున్న పీతలు యాడ్ చేస్తున్నాను. నేనిక్కడ 1 కేజీ తీసుకున్నాను. ఇది బాగా కడిగి శుభ్రం చేసి ఉంచాను. మీకు ఇది క్లీన్ చేసే వీడియో కావాలంటే చెప్పండి. అది కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. ఇందులో అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకుందాము. కారానికి ఇక్కడ మిరియాలు గూడా యాడ్ చేసాం కాబట్టి చూసి కారం యాడ్ చేసుకోండి. దీనికి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానిక్కడ. ఇది వేగడానికి ఎక్కువ టైం పట్టదు. అందుకే నేనిక్కడ 1 గ్లాస్ మాత్రం యాడ్ చేస్తున్నాను నీళ్ళు. దీన్నొకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు దీన్ని వేయించుకుందాము. చూడండి. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము. నేనిక్కడ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ రుచికి ఎంత కావాలో అంత మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకుందాము. ఒక 5 నిమిషాలు ఉడికితే ఇది సరిపోతుంది. చూడండి బాగా ఉడుకుతోందిది. నాకైతే ఈ పీతల ఫ్రై చాలా ఇష్టము. మీలో ఎంతమందికి నచ్చుతుందో నాకు కామెంట్‌లో చెప్పండి. ఇందులో ఇప్పుడు నేను తీసి పెట్టుకున్న అరకప్పు కొబ్బరి పాలు వేసి మిక్స్ చేసుకుందాము. పీతలు చేసేటప్పుడు కొబ్బరి పాలు ఖచ్చితంగా వేసుకోవాలి. చివరగా కొత్తిమీర, పుదీనా చల్లితే మన రుచికరమైన పీతల ఫ్రై రెడీ.